వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. బాపట్ల జిల్లా అడవి పంచాయతీ సీమౌత్కు సంబంధించి మత్స్యకారులు అక్కడ ఉన్నటువంటి 9 గ్రామాలకు సంబంధించి మత్స్యకారులు అయితే తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం పక్కన ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్ యాజమాన్యం మమ్మల్ని అక్రమంగా మా స్థలంలో ఆక్రమించుకొని ఇక్కడైతే నిర్మాణాలు చేపడుతున్నారు. పూర్తిగా కూడా సీమౌత్ మూతకు గురయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వారైతే తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనము ఆ స్థల యజమాని ఎవరైతే ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన ప్రైవేట్ యజమాని ఎవరు ఉన్నారో బోర్ల వెంకటరావు అయితే ఉన్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. అసలు ఎందుకు అక్కడ అటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, అసలు నిజంగా ఆ స్థలము వారిదా, అసలు మత్స్యకారులదా, ప్రభుత్వాందా, అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయో వారి మాటల్లోనే సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరావు గారు, ఇప్పుడు గత కొద్ది రోజులుగా మత్స్యకారులు ముఖ్యంగా మీది ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ ఉందో ఆ రిసార్ట్స్ పక్కన కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్రమంగా మా సీమౌత్ ల్యాండ్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా నోటి దగ్గర అన్నం తీసేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మత్స్యకారులు అక్కడే టెంట్ వేసుకొని నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. దానిపై మీరే ఉంటారు. నమస్తే అండి, నా పేరు బుర్రలో వెంకటరావు. నేను 2008లో అక్కడ భూమి కొన్నాను సార్. 2008లో పట్టా భూమి ఒరిజినల్ రిజిస్టర్డ్ ల్యాండ్ నేను కొనుక్కున్న దగ్గర నుంచి దానికి ఏంటంటే నాకు ఈబిరిపాలెం స్ట్రైట్ కట్టకు తూర్పు వైపున నా భూమి ఉందండి. నా భూమి ఉంటే అది క్రమేణా కోసుకొస్తుందండి. ఈబిరిపాలెం స్ట్రైట్ కట్ట పూర్తిగా అఫీషియల్గా డ్రైనేజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో తోమిన కాలం పూర్తిగా పూడిపోయింది. పూడిపోయి ఉన్న కాలం ఏం చేసిన క్రమేణా నా భూమిలో కోసుకొచ్చిన క్రమంలో నేను 15 రోజుల క్రితం రెవెన్యూ వాళ్ళకను డ్రైనేజ్ వాళ్ళకి అర్జీ పెట్టుకొని ముందు మీకు మాకు బౌండరీస్ తేల్చమంటే రెవెన్యూ వాళ్ళు బాపట్ల జిల్లా సర్వేరు వాళ్ళంతా వచ్చి బౌండరీస్ తేల్చినప్పుడు నాదే 57 సెంట్లు కాలువలో కలిసిపోయింది, కోతకు గురైంది. ఆ క్రమంలో నేను సంబంధిత అధికారులకి మా బాపట్ల ఎమ్మెల్యే గారికి తెలియపరిచాను. సార్ నాది 57 సెంట్లు కోసుకుపోయింది సార్ కాలువలో అని చెప్పి తెలియపరచగా, సరే కోసుకుపోయిందని మాత్రం మీరు దాని గురించి వదిలేసేసేయండి, మీరు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోమని చెప్పి అధికారులు చెప్పారు, డ్రైనేజ్ వాళ్ళు చెప్పారు, ఎంఆర్ఓ వాళ్ళు చెప్పారు. తర్వాత అట్లా మా ఎమ్మెల్యే గారు బాపట్ల ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాని వాళ్ళ అన్న ప్రకారం నేను నా భూమిని కాపాడుకునే రీత్యా నా భూమిని ఎక్కడి నుంచి కూడా కోతపడకుండా రాళ్ళు వేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటున్నానండి. అప్పటికి 4 రోజులు పని జరిగింది. ఆ 4 రోజులు కూడా అక్కడ ఉన్న గ్రామ పెద్దలు ముగ్గురు నిలబడి అక్కడ ఉన్న మేము చూపించిన సాయం ఏంటి చెప్తే వాళ్ళ చూపించిన సూచనల మేరకే నేను రాళ్ళు వేసి అంతవరకు వేసాను సార్. తర్వాత ఒక ఇద్దరు దుష్టశక్తులు ప్రవేశించి నా పక్క భూమి ఉన్నవాళ్ళు ఇద్దరు దుష్టశక్తులు ప్రవేశించి వాళ్ళని రెచ్చగొట్టి ఇదంతా ఈ రచ్చ చేయడం జరిగింది సార్. అంతకు తప్పితే యాక్చువల్గా అక్కడ మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు. ప్రస్తుతం మత్స్యకారులు వెళ్తున్నారు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే సీమౌత్లో ఉన్న డ్రైనేజీ ఈబిరిపాలెం స్ట్రైట్ కట్ డ్రైనేజీ వాస్తవమైన డ్రైనేజీ టోటల్గా పూడిపోయిందండి. ఆ పూడిక తీపిస్తే ఎవరికీ సమస్య ఉండదు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు గమనించి ఆ పూడికని తీపించమని మేము కోరుకుంటున్నాం. ఆ పూడికి తీపిస్తే ఎవరికి సమస్య ఉండదు. వాళ్ళు పడవలోళ్ళు జీవనోపాధి, మేము వాళ్ళు అన్నదమ్ములాగా ఉంటాం, వాళ్ళు మేము సోదరభావంతో ఉంటాము, మాకు ఎలాంటి విభేదాలు లేదు. కాకపోతే అక్కడ నా పక్కన ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు అగ్రకులస్తులు ఇద్దరు దానిలో ప్రవేశించి వాళ్ళని రెచ్చగొట్టి ఈ స్థాయికి తీసుకొచ్చారండి. అంతకు తప్పితే వేరే దీని మీద కాకపోతే వాళ్ళు చెప్తుంది మత్స్యకారులు మేము 9 గ్రామాల పబ్లిక్ అంటే ఆ మత్స్యకారులు మొత్తం కూడా అక్కడే ఉంటున్నాము. దాంతోపాటు అదే సీమౌత్లో నుంచి మేము కొన్ని 100 సంవత్సరాలు అంటే గతంలో కానీ మేము బోట్లు కానీ ఇప్పుడున్న పెద్ద మరబోట్లు కానీ అటే వెళ్ళేవి. ఇప్పుడు క్రమేపీ అది అప్పుడు గతంలో అంత ఉండేది, ఇప్పుడు క్రమేపీ కృషించుకుపోయింది. మధ్యలో రోడ్డు వచ్చింది, ఉన్నటువంటి గ్రానైట్ రాళ్ళు కూడా ముందుకు వేస్తున్నారు. గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చినది ప్రధాన ప్రశ్న. అది మేము తోముకున్న కావండి. రొయ్యల చెరువు అక్కడ అంతకుముందు కల్చర్ చేసేవాళ్ళం సార్. 3 సంవత్సరాల క్రితం దాకా రొయ్యల చెరువు సాగు చేసేవాళ్ళం అండి. మేము రొయ్యల చెరువుల నిమిత్తం తోముకున్న కాలం అండి అది. అంతేగాని ప్రభుత్వానికి కానీ అలాంటి సంబంధం లేదు. మా పట్టా భూములు మేము సొంతంగా తోముకొని మేము పంపింగ్ చేసుకుని రొయ్యల చెరువులు చేసుకున్నాం. ఆ కాలం రొయ్యల చెరువులు పూర్తి చేసాం. రొయ్యల చెరువులతో పాటు మా సొంత కాలం మేము తోముకున్న కాలం పూర్తి చేసాం సార్. వాస్తవమైన కాలం స్ట్రైట్ కట్ అంటే ఈబిరిపాలెం స్ట్రైట్ కట్ అంటే ఈబిరిపాలెం స్ట్రైట్గానే ఉంటుంది. డ్రైనేజ్ వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకోండి, వాళ్ళు చూపిస్తారు. వాస్తవమైన కాలం అసలు మూసుకుపోయింది సార్. వాస్తవమైన కాలం మూసుకుపోవటానే ఈ ఇబ్బంది అంతా జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు గమనించి ఆ వాస్తవమైన కాలంని మూసిపోయిన కాలంని ఆ మేట తీస్తే ఈ సమస్యలే ఉండదు సార్. దాన్ని గమనించి వాళ్ళు ఆ మేటను తీయమని కోరుతుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇక అని కాదు, ఇప్పుడు మీరు సమస్య రాగానే డిపార్ట్మెంట్తో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అని అన్నారు, అంటే అతని ప్రమేయం ఉందంటారా లేకపోతే మీకు సపోర్టెడ్గా ఉన్నారా? మాకు ఎలాంటి సపోర్ట్ లేదండి. మా నియోజకవర్గం కాదు, వాళ్ళది బాపట్ల నియోజకవర్గం, మా చీరాల నియోజకవర్గం సార్. సపోర్ట్ కాదు, వాళ్ళు అందరికి న్యాయం చేయాలని, మత్స్యకారులకు న్యాయం చేయాలన్న
దృక్పథంతో ఎమ్మెల్యే గారు ఆ మాట అట్లా చేశారు. అది కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడారండి ఎమ్మెల్యే గారు, బాపట్ల ఎమ్మెల్యే గారు. మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నీది 57 సెంట్లు ఏమైద్ది, ఎంత రావట్లేదు, నువ్వు దాన్ని వదిలేసేసి ఉన్నదాన్ని నువ్వు జాగ్రత్త చేసుకో, వాళ్ళ కోసం మళ్ళీ నువ్వు 57 సెంట్ల కోసం మొత్తం దాన్ని కాలౌట్ చేయొద్దని అంటేనే నేను నా 57 సెంట్లు వదిలేసి ఉన్నదానికే నేను జాగ్రత్త చేస్తున్నా, కోసుకెళ్ళిపోతుంటే. మొత్తానికి అసలు మీకు ఎంత భూమి ఉంది అక్కడ, అసలు ఎన్ని 10 ఎకరాలు 30 సెంట్లు ఒక సర్వే నెంబర్లో ఉంది సార్, 2 సర్వే నెంబర్లో. తర్వాత ఎకరం 50 సెంట్లు ఒకటి ఉందండి. తర్వాత 3 ఎకరాల 45 సెంట్లు ఒకటి ఉందండి. ఇప్పుడు ఒక సాధారణమైన మనిషిగా, అంటే బయట సమస్యలు తెలిసిన వారుగా మీరు పొలిటికల్లో కూడా తిరుగుతున్నట్టున్నారు. అయితే ఇప్పుడు ఆ సమస్యని పరిష్కారం కోసం మీరు వాళ్ళేమో 9 గ్రామాలు అంటున్నారు, మీరు కొంతమంది అంటున్నారు, ఆ సమస్యని పరిష్కరించే దిశగా మీరేమైనా చర్యలు చేసుకుంటారా? వాళ్ళు ఉన్న 4 గ్రామాలు సార్, వాళ్ళు ఉన్న 4 గ్రామాలు పరిష్కారం అవ్వాలి. ఆ సమస్య అంటే ఈపిరిపాలెం స్ట్రైట్ కట్లో మౌత్లో ఉండ పూడికి తీయడమే. అక్కడ దెబ్బ మేటేసింది సార్, ఆ పూడికి తీస్తే ఎవరికి ఇబ్బంది ఉండదండి, ఆ పూడికే సమస్య అండి. ప్రభుత్వం వారు గమనించి ఆ పూడికి తీస్తే ఎవరికి ఎలాంటి సమస్య లేదు. వాళ్ళు ఏంటి పడవలు వెళ్ళాలి, పడవలు ఫ్రీగా వెళ్ళాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము మా భూమి కోతబడి మా పట్టా భూమి నష్టపడకుండా మేము కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మాకు ఉన్న సమస్య అది. కాబట్టి ప్రస్తుతానికి ప్రభుత్వం వాళ్ళు గమనించి ఆ పూడికి తీసే ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ పూడికి తీసే సమస్య ఇప్పుడు. అయితే ఇప్పుడు మీ స్థలం ఏదైతే ఉందో రిసార్ట్ లాగా ఒకటి ఉంది, ఆ రిసార్ట్ ప్లేస్లో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. అంటే మీరు పెట్టుకున్నారా, లేకపోతే ప్రభుత్వం వారు ఇచ్చారా, లేకపోతే మీరు ప్రైవేట్ సెక్యూరిటీగా ఏమైనా తెచ్చుకోవడం జరిగింది? మేము ప్రైవేట్ సెక్యూరిటీ కానీ మేము తెచ్చుకోవడం జరగలేదు సార్. నిన్న ఉదయం దాదాపు ఒక 400-500 మంది వచ్చి మా ఇల్లుని, ఆ ఇంటి ముందున్న పాకాన్ని తగలబెట్టడానికి, ఆ ఇల్లు కూల్చడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసు వారు తెలుసుకొని అక్కడికి వచ్చి వాళ్ళు 144 సెక్షన్ పెట్టడం జరిగింది తప్ప మేము ఎలాంటి ప్రైవేట్ వాళ్ళని తీసుకురాలేదు సార్. ఇది మొత్తానికి కూడా ఊర్ల వెంకటరావు చూతున్న పరిస్థితి ఏంటంటే, ఆ అడవి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ ల్యాండు, ప్రైవేట్ ల్యాండు, అది నేను 2008లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కానీ ఎవరైతే ఇప్పుడు మత్స్యకారులు ఒక ఎలిగేషన్ అయితే తీసుకొస్తున్నారో అది కాలక్రమేణా బూడిపోవటం వల్ల కూడా ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి నా ల్యాండే సుమారు ఒక 50 సెంట్లకు పైగా దాంట్లోనే కలిసిపోయింది. నేను అది వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్పితే నేను ఎవరి మత్స్యకారుల స్థలాలను కానీ ప్రభుత్వ ల్యాండ్ కానీ నేను ఆక్రమించుకోవడానికి లేదు. దీనికి సంబంధించి అన్ని వివరాలు తెలియజేస్తూ అటు అధికారులకు అదేవిధంగా ఇరిగేషన్ వారికి కూడా తెలియజేశాను. వారాధ్వర్యంలోనే నీ పనులు చేపట్టానని చెప్పి చెప్తున్నారు. ఇది మొత్తానికి ఈ సమస్య పరిష్కారం అయితే ప్రభుత్వ అధికారులు చేపట్టాలి. వారికి ఉన్నటువంటి ఆ కాలువ పూడికి తీస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా బోర్ల వెంకటరావు గారికి తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చీరాల, బాపట్ల జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.